అవుతుందని దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మరి 11 వచనాల వరకు ఉన్నాయి, కానీ 4 మాత్రం మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. జన సమూహము దేవుని వాక్యమును వినొచ్చు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుతుండే ఆయన ఆ ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములు బోధించుచుండెను. ఆయన బోధించుట సాలించిన తర్వాత నీవు ధోనిలో తనకు నడిపించి చేపలు పట్టుటకును మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని ఏమి దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తుమని ఆయన వారితో చెప్పిన. వారు అలాగన చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సజ్జనలు చేసేది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల రాజా, నీ కొందనాలు, స్తోత్రమునైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభు నీ నామాన్ని గణపరిచున్నాము తండ్రి, నీకు స్తోత్రం. అదేవిధంగా వాక్య భాగం వెళుతున్న దాసుని కూడా ప్రభు నీ శిలువసాలను మరుగుపరచండి. కానీ మాటలు మా జీవితాలకు సరిపడు నీ మాటలు ప్రభు మమ్మల్ని జీవింప చేయలాగానే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రోజునైనా చదవని వాక్యాన్ని విరిచి ఆశీర్వదించండి. బిడ్డలకి ఎటువంటి వాక్యం అవసరత ఉన్నదో ఆ వాక్యాన్ని ప్రభు బిడ్డల హృదయంలో తీసుకుని వెళ్ళండి. హృదయ పరివర్తన చెందినట్లు అయా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని, వెనుకల చెవిని గ్రహించగల మనసుని బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం నాన్న. ఈరోజు ప్రభు ఆయన మనం ఆరాధించిన కృప దయచేశాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఈ వారం మనం అందరం కూడా 9 గంటలకే ప్రార్థన అనుకున్నాం. అందరికి తెలుసు. ఆయన ఎన్ని గంటలకు వచ్చారో తెలుసా? యథావిధి టైంకే వచ్చారు. కాకపోతే సుజాత 10:30కి ఖచ్చితంగా 10 గంటలకేనా 10 గంటలకు ఎగ్జాక్ట్గా వచ్చి ఉన్నది. ఇక అందరూ వాటికి వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ ఇష్టం, నాకు ఇబ్బంది లేదు. మీ సేఫ్టీ కొరకు నేను చెప్తున్నాను. మీరు పెందల కాడ వస్తే పెందల కాడ వెళ్ళిపోవచ్చు. అమ్మా, ఎండాకాలం కాబట్టి మరి ఎండ దెబ్బ తగలకుండా తొందరగా ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఏం చేయాలి? పెందలాడి 9 గంటలకు వస్తే నేను 11:30కి క్లోజ్ చేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఆ క్లోజ్ చేసే టైం కల్లా మనం ఇంట్లో ఉండొచ్చు కూడా. దేవునికి స్తోత్రం. ఇది మీరు ఆలోచన చేయండి. మీ సేఫ్టీనెస్ కోసం నేను ఈ మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన వాక్య భాగంలో చాలా విషయాలు మనం నేర్చుకున్న విషయాలు, కొత్త విషయాలు ఏం లేవు, కానీ దాంట్లో కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టుట. ఈరోజు మన అంశ భాగం ఏంటి? సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టుట. మరి ఎలా జరిగినది అది? దేవుడు ఎంత ప్రయాస పడ్డా అయినాగా నాకు చేపలు దొరకలేదని పేతురు చెప్తా ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచకపోవటం, నిలకడలేని జీవితం ఇది. ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడాలి. ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ఆలోచనలు కూడా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనంతటా మనమే ఆలోచన చేసుకొని మన పని మనమే చేసుకోకపోవటంలో దేవుడితో పని మనకు అవసరము లేదు. అవునంటారా తండ్రి? ఇప్పుడు మన తెలివి, మన ఆలోచన, మన బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడితో మనకేం పని? అవును కదా? దేవుడి దగ్గరకు వచ్చావు కనుక మార్పు చెందాలి. ప్రభు
ఆయన మన జీవితాలు మార్చడానికి వచ్చిన వాడు. ఆయన నీ లోటుపాటును సరిచేసి నిన్ను పోషించడానికి వచ్చిన దేవుడు. ఆయన నీకేం అవసరత ఉన్నదో అది చూచి జాలి కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి నమ్ముకుని మనం ఎంత విస్తారమైన పనులు పెట్టుకున్నా దేవుని దృష్టిలో అది శూన్యమే. ఎంతో సీనియర్ ఎవరు? పేతురు. దేని విషయంలో? చేపలు పట్టే విషయంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ చదువుకున్న వాక్య భాగం ముందుకు వెళ్దాం ఒకసారి. జన సమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం వినేవారు కావాలి. వాక్యము దేనికి ఉపయోగపడుతుందంటే దేవుడే వాక్యమే ఉన్నాడు కనుక. అర్థమవుతుందండి. ఆనాడు ప్రజలు ఎలా ఉన్నదంటే, ఇవాళ నేను ఒక పోస్ట్ పెట్టాను, మీరు చదివారో చదవలేదో వాట్సాప్లో పెట్టాను. ఆనాడు భక్తి జీవితం వేరు కదా. ఆ రోజు ఎంతగా భయపడే వాళ్ళు దేవుడు అంటే కానీ, సేవకుడు అంటే కానీ, సంఘం అంటే కానీ, టైం టు టైం. కానీ ఈ రోజునది ఏమైపోయిందంటే, సాతాను మన యొక్క భ్రష్ట హృదయములు కలగచేసి మనోనేత్రములు గుడ్డితనము కలగచేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం వినాలంటే దొరికేది కాదప్పుడు. వాక్యము ఎక్కడ దొరికిందా, ఎవరు బోధిస్తారని ఎంతో ఎదురు చూసేటటువంటి దినములలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రపు తీరమున వాక్యమును బోధిస్తూ ఉన్నాడట. ఆమేన్, హల్లెలూయా. వాక్యమును బోధిస్తున్నాడట. అక్కడున్న ప్రజలందరూ ఎలా ఉన్నారు? జనసమూహం అంతా కూడా ఆయన మీద ఏమైపోతాడట? పడిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చూస్తే 2 పడవలు పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 పడవలలో సీమోను పేతురు కలిగినటువంటి ఆ యొక్క ధోరణిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంచెము ఎక్కి లోతు కొంచెం ముందుకు పంపించి తర్వాత అనేక విషయాలు వారితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా వాక్యము వినాలి. వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. వాక్యము లేకుండా మనము విశ్వాస జీవితంలో నిలబడడం చాలా కష్టం. ఎందుకని? వాక్యమే మనల్ని, మన తప్పులను చూపించేది, మన పాపాలను గుర్తించి మనకు బోధించేది, సరిచేసేది, నిలబెట్టేది, దేవుని సన్నిధిలో భయభక్తుల్లో నడపగలిగేది ఒకటి ఏంటంటే దేవుని వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వచ్చి మనకు చెప్పారు, ఎవరు వచ్చి మనకు బోధించరు, కానీ వాక్యమే దానికి మనం లోబడి ఉండాలి. ఆ వాక్యం ఏమి తెలియజేస్తా ఉన్నదో దాన్ని అనుసరించేటట్టుగా మనం ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా వచ్చి మన ఇష్టానుసారంగా భక్తి చేసుకొని వెళ్ళిపోవడంలో ప్రయోజనము లేదు అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లోబడాలి వాక్యానికంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి దేవుడికి భయపడకుండా, దేవుడికి లోబడకుండా మనం ఎంత బ్రతికిన ప్రయోజనమో లేదు. రండయ్యా మీ బాధ ఏంటో చెప్పుకోని ప్రభు చెప్తా ఉన్నాడు. అవునా తల్లి? ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసు ప్రభు వారే చెప్తున్నారు. ప్రయాసపడుతున్న వారులారా నేనున్నానయ్యా, మీకు రండి, నా ఎదుకు రండి, మీకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానమును నేను ఇస్తానయ్యా, నువ్వు టెన్షన్ పడబాకని ప్రభు సెలవిస్తున్నప్పటికీ ఆయన మాట ఎవ్వరు కూడా లెక్క చేయలేని పరిస్థితులు మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ జనములలో ఆ జాలలు వాటిలో నుండి ఏం చేశారంటే దిగి ఆ వలవలు కడుగుతూ ఉన్నాడట. రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాడు. ఎవరు? పేతురు, తనతో పాటు కొంతమంది సహోదరులు. చేపలు ఎక్కడికి వెళితే దొరుకుతాయి అనే సంగతి ఎవరికి తెలిసినా? దేవుడికి తెలుసా, పేతురికి తెలుసా? మనకు ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు. దేవుడికి తెలుసా, పేతురికి తెలుసా? పేతురికేమో సముద్రంలో ఎక్కడున్నాయో తెలుసు, కానీ దేవుడికి ఏమనే తెలుసా? ప్రపంచమంతటా కూడా ఆయనకి తెలుసు ఏడ ఏముందో కూడా. అర్థమవుతుందా? పేతురికి ఎక్కడున్నాయట?
చేపలు ఎక్కడ సముద్రంలో చేపలు దొరుకుతాయనే సంగతి పేతురుకు తెలుసు, కానీ దేవుడికి ఏం తెలుసు అంటే సమస్తమును తెలుసు ఆయనకి. ఆమెను హల్లెలూయా. కాబట్టి ఆ రాత్రంతా కూడా ప్రయాసపడి ఎక్కడ కూడా ఒక చేప కూడా దొరకలేని పరిస్థితిలో నెట్టూరు పిలుచుకుంటూ వచ్చేసి వలలు కడుగుతున్న సమయం అది. ఆమెను హల్లెలూయా. ఏమి ఒక్క ఆ చేప కూడా దొరకలేని సమయం. అప్పుడు ప్రభువు అంటున్నాడు, అయ్యా కొంచెం లోతులుగాని నేను పడవను పంపించు అంటే అని అంటున్నాడు. అయ్యా ప్రయోజనం లేదు అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏమంటున్నానా, ఇక నేనే సీనియర్ని, అవి ఏంటో నాకు తెలుసు, ఎక్కడున్నా నాకు తెలుసు, కానీ ప్రయోజనం లేదంటున్నాడు. మరి ఆ టైంలోనే మనము ప్రభువుని నమ్మాలి. ఆమేన్ హల్లెలూయా. ఎటువంటి నిశ్చయ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏమి దొరకకుండా ఉన్నాయో, ఏమేమి నీకు అవసరం కలిగి ఉన్నావో అవన్నీ కలిగించినటువంటి దేవుడిని శాస్త్రార్థిగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా నమ్మకం లేకపోతే ఎట్లా తండ్రి? ఏమంటున్నాడు, కొంచెం లోతులకి పంపు. నమ్మట్లే ఎవరు? ఎందుకని అమ్మా? పట్టుబడి చుట్టుపెట్టం కాదు, అక్కడ ప్రయోజనం లేదంటే నాకంత సీనియర్ని, నేను పట్టేంత మంచి అనుభవం కలిగిన వాడిని, నాకేమి దొరకలేదు అంటే అర్థం ఏంటి దానికి? దేవుడు ఆ పరిస్థితులను బట్టి, ఆ టైంను బట్టి అక్కడ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, కానీ నిజమైన దేవుడు, అన్ని రకాలుగా ఆదుకునే దేవుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే ఆ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. అవునా? నిజం చెప్పి దేవుడు నమ్మరు. నిజం చెప్పేది ఎవరు మరి? దేవుడు ఒక్కడే. అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు లోకములో ఒకడున్నాడు మనకి శత్రువు. వాడు చాలా మోసం చేస్తాడు మనల్ని. ఆమేన్ హల్లెలూయా. ఉపవాస దినాలు పోయిన మంగళవారం నుంచి ప్రారంభం చేశాం.